మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నారా? చేతులు ఎత్తద్దు. ఎవరైనా కృంగిదల్లో ఉన్నారా? ఎవరన్నా పోరాడుతూ ఉన్నారా? లైఫ్ అన్నదప్పుడు వి ఆల్ ఫైట్. కొన్నిసార్లు విక్టరీ డేస్, కొన్నిసార్లు టెస్ట్ డేస్. కొంతమంది పరీక్షలు ఉన్నారు, కొంతమంది జయంలో ఉన్నారు, కొంతమంది అంధకాని పరిస్థితులు ఉన్నారు, కొంతమంది పడిన పరిస్థితులు ఉన్నారు. అనేక సార్లు దేవుని వాక్యలో చూసినప్పుడు మనం పోరాడే పోరాటంలో మనం ఎదుర్కొనే కలవరాలు అని ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడికి నేను జ్ఞాపకం లేనేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనిపించవచ్చు. దేవుడు వాటిలో చూసినప్పుడు అండి, ఎంతోమంది గొప్పవారు కూడా గొప్ప అధికారం కలిగిన వారు కూడా, గొప్పగా దేవుని ద్వారా వాడబడిన వారు కూడా, గొప్ప దైవజనులు అని పిలవబడిన వారు కూడా, ద మ్యాన్ ఆఫ్ గాడ్, ద ప్రాఫెట్ ఆఫ్ గాడ్ అని పిలవబడిన వారు కూడా మెనీ టైమ్స్ వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, వారు ఒత్తిడిలోకి వెళ్ళిపోతాం, వారు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనుకుంటాం. బైబిల్లోనే చూస్తాం. Why am I telling this? It is not that God will leave you, but sometimes you feel God is far from you. దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, నా ప్రార్థన దేవుడు వింటలేదేమో. Sometimes people say, I don't feel God. God is not a feeling. He is a spirit. ఈ మాట అర్థమవుతుందా? నువ్వు ఆనందంతో ఉన్నదప్పుడు యూ మైట్ ఫీల్ హిమ్. నువ్వు ఆయనకి దగ్గరగా ప్రార్థనలో ఉన్నదప్పుడు యూ మైట్ ఫీల్ హిమ్. బట్ సమ్టైమ్స్ యూ ఇన్ పెయిన్, నీ జీవితంలో పోరాటంలో, నీ జీవితంలో సమస్యల్లో నీకు ఓటం వచ్చినప్పుడు, నువ్వు పాస్ అవుతానని ఫెయిల్ అయినప్పుడు దేవుడిని నువ్వు అనుభవించలేవు. దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనుషులు నేను బాధ పెట్టినప్పుడు దేవుడు నా మాట వింటలేదేమో, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిత్యము నీ తోడుంటా. వాగ్దానం చేసిన యేసు ప్రభు మనకున్నాడు. నీవు ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివి, ముద్రించబడిన వ్యక్తివి అయితే నిశ్చయంగా నీ జీవితంలో ఆయన కార్యము జరిగిస్తాడు. దేవుని వాటిని చూసినప్పుడు యోబు నీతిమంతుడని దేవుడు తానే యోబు గురించి సాక్షి చెప్తాడు. నీతిమంతుడైన యోబు దేవుని సేవించి దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి అని దేవుడు చెప్తున్నాడు. కానీ అలాంటి వ్యక్తి కూడా డిప్రెషన్లోకి వెళ్ళి ఆయన చెప్పిన మాట ఒకసారి చూడాలంటే యోబు గ్రంథము 30:16-20 వరకు చదివితే ఆయన అంటాడు, నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి, ఆపద్దినములు నన్ను పట్టుకుని ఉన్నవి, రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొట్టబట్లున్నవి, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవట్లేదు. నా ఎముకలు రాత్రంతా విరిగిపోయినట్టుగా నొప్పితో ఉంది. ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నాను. ఇంకా చదవండి మాట. మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును, మెడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను. ఎవరంట బురదలోకి తోసింది? తెలీదా? కంటిన్యూ చేయండి. నేను ధూళియు బూడిదనైనట్లున్నాను, నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరం ఏమియు నీయకున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి, నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేవుడి గురించి. కొన్నిసార్లు మనం డిప్రెషన్లో మనం అనే మాటలు చూడండి. ఏమంటాం? దేవా నేను నమ్మి ఉన్నది నిండే ప్రభు అని చెప్పే వ్యక్తి దేవుడు నన్ను పట్టించుకుంటలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా అంటే ఇది లేదు. దేవుడు మనసు మార్చేసుకున్నాడు, దేవుడు కఠినస్తుడు అయిపోయాడు. దేవుడు హాని కోరే దేవుడు కాదు. నమ్ముతున్నారా? దేవుడు అంటున్నాడు, నీ పట్ల నేను మేలైన తలంపులే కలిగి ఉన్నాను కానీ కీడైనవి కాదు. కొన్నిసార్లు దేవుడు పరీక్షించవచ్చు. బట్ డోంట్ గెట్ డిప్రెస్డ్. నీవు ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం నా బైబిల్ చదివినప్పుడు, ఈ చదువుకుంటూ వెళ్ళేటప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, దేవుడు అనేక స్థలాల్లో అనేక స్థితిగతుల్లో నిన్ను నడిపిస్తాడు కానీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు వాటిలో చూస్తే ఏలియా, ద మ్యాన్ ఆఫ్ గాడ్ అన్న టైటిల్ బైబిల్లో చూడాలంటే రోషం కలిగిన దైవ జనుడు అని పిలవబడతాం. ఏలియా నిరూపిస్తాడు, ఎవడి పక్షంలో ఎవడు నిజమైన దేవుడు నిరూపిస్తాడు. అంత రోషం కలిగిన వ్యక్తి తన భయముతో కూడిన పరిస్థితుల్లో ఒక స్త్రీ చెప్పిన మాటకి భయముతో పారిపి తను ఏమంటున్నాడు చూడండి. తన డిప్రెషన్ పరిస్థితి ఒకసారి చూద్దాం. 1 రాజుల గ్రంథము 19:4 చదివితే, ఏలియా మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. నేను పెద్ద ఏం గొప్పని కాదు,
ఇంత మట్టుకు చాలును. ఇంకా చాలు, నన్ను చంపేయి, నా ప్రాణము తీసుకొనుము. నన్ను చంపేయి, నేను చచ్చిపోతా. ఈరోజు చాలా మంది పాడే పాట ఇది, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఎక్కడికి పోతావు? ఏమో, పోతా. అది పోయే స్థలం ఎక్కడికో తెలుసుకుని పో కొంచెం. ఈరోజు చాలామంది కృంగిదల కలిగినప్పుడు నేను చచ్చిపోతాను, ఇంకా బ్రతకలేకపోతున్నాను, ఈ వేదన తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, ఈ మనుషులు నేను భరించలేకపోతున్నాను. వి గెట్ డిస్కరేజ్, డిప్రెస్డ్ వెరీ ఈజీలీ. ఈరోజు మనుషులు ఒక మాట అంటే పుష్, కొంచెం బెదిరిస్తే పుష్, కొంచెం పొగిడితే పుష్, అన్నీ గాలిలే. కొంతమంది గాలి కొడతనే ఉండాలంట. అంటే తిప్పుతున్నాడు రా అంటే ఆ మాటలకు తుస్సు 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 అంటే పెద్దకి వెళ్తారు మనిషి. పుష్, ఈ మనుషుల బుద్ధి అది. ఎవడన్నా పొగడలేదా? తట్టుకోలేరు, పొగడతారు. తర్వాత కొన్నిసార్లు పంచర్ అవుతుంది. పంచర్ అయిందా, నేను చచ్చిపోతా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. ఎలాగున్నాయి మీ తలంపులు, ఎలాగుంది మీ ఆలోచనలు, ఎలాగుంది మీ జీవితము, ఏంటి, ఏ విషయం అది నేను నాకు అవ్వదని చెప్తున్నారు, ఏంటి అది నేను చేసే సరైన, ఇంకా ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటున్నారు. ఈరోజు తరం ఎలాగ ఉన్నారంటే ఏది ఎదుర్కొన్న తరంగా లేరంట, పారిపోయే తరంగా. ఈరోజు కొత్త ఏం కాదు, కానీ అక్కడ ఏలియా ప్రవక్తే అన్ని బయలు ప్రవక్తల్ని చంపిన వ్యక్తి, దేవుని అగ్నిని దింపిన వ్యక్తి, అన్ని గొప్ప కార్యాలు చూసిన వ్యక్తి. ఒక్క యెజబెలు స్త్రీ చెప్పిన మాటకి, రాణి చెప్పిన మాటకి హల్లని పరిగెత్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? చచ్చిపోతాను, ధైర్యం చాలగా, ప్రభు నన్ను చంపేవా అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ చూస్తే, బైబిల్లో చూస్తే, వన్ ఆఫ్ ద సారోఫుల్ సామ్, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే థియోలజన్స్ కౌంట్ ఇట్ యాస్ ద డార్కెస్ట్ సామ్ అంటారు. ఎంతో చీకటి, లేకపోతే బాధ, ఎంతో వేదన కూడిన కీర్తన అని చెప్పినప్పుడు సామ్స్ 88 అంటారు. సామ్స్ 88లో చదివినప్పుడు కోరా కుమారులు రాసిన కీర్తన ఇది. కానీ హెమ్ ఒక కుమారుడు, కోరా కుమారుడు హెమ్, తను రాసిన కీర్తన. ఆయన రాస్తున్నాడు ఏమని? ఎక్కడ 5వ వచనం చదువుతారా అండి? 88:5. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. ఏంటంట? చచ్చిన వారిలో విడువబడిన. ఇంకా ఆయన డిప్రెషన్ స్టేట్లో ఏమంటున్నాడు? చచ్చిన వాళ్ళ సమాధుల మధ్యలో శవంలా పడున్నాను. ఇంకో మాటలు చెప్పాలంటే, సమాధుల మధ్యలో ఉన్నాను నేను, చచ్చిన స్థితిలో ఉన్నాను నేను. ఇంకా నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకరి వలె అయితిని, నీవిక స్మరింపని వారి వలె అయితిని. ఏంటంట? దేవాంగుడు నన్ను పట్టించుకోవట్లేదు ప్రభా, నీ ద్వారా విడిచిపెట్టబడిన వ్యక్తికి అయిపోయాను. ఇంకో చావులో ఉన్నాను నేను, చచ్చిపోతున్నాను, చచ్చిన వారి మధ్య చచ్చిన వాడిలాగా ఉన్నాను, నా బ్రతుకు చచ్చిన రీతిగా ఉంది. మేబీ ఇక్కడ ఉన్నవారు అలాంటి పరిస్థితులు ఉన్నారేమో. యు ఆర్ ఫీలింగ్ గాడ్, మై లైఫ్ ఇస్ డెడ్, మై ఫ్యామిలీ సీమ్స్ డెడ్, మై మ్యారేజ్ లైఫ్ సీమ్స్ డెడ్, మై ఎడ్యుకేషన్ సీమ్స్ డెడ్, మై జాబ్ సీమ్స్ డెడ్. కానీ గాడ్ విల్ లెట్ యూ గో త్రూ వ్యాలీస్. మిమ్మల్ని లోయలో నుండి నడిపిస్తాడేమో, కానీ నీవు నిజముగా ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తివైతే, ఆయన ఎడల విశ్వాసం కలిగిన వ్యక్తివైతే, సహవాసం కలిగిన వ్యక్తివైతే, అంధకార లోయలో సంచరించడం నేను భయపడను. ఎందుకంటే నువ్వు నా తోడున్నావు. ఇక్కడ ఏమంటాడు? చచ్చిన వారి మధ్య నన్ను విడిచిపెట్టేసావు ప్రభువా. ఇంకా ఏంటంట? నీ కోపము, చదువుతారండి, అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ ఉగ్రత, తెలుగులో ఉగ్రత, ఇంగ్లీష్లో యాంగర్. నీ ఉగ్రత నా మీద ఎలా ఉందంట? బరువుగా ఉంది. అండ్ ఇంకా ఏంటి? నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నువ్వే నన్ను ముంచేస్తున్నావు. కొంతమంది ఇదే అంటారు, ప్రభా నువ్వు నన్ను ముంచేస్తున్నావు ప్రభా నువ్వు నన్ను వదిలేసావు ప్రభా నువ్వు నన్ను మర్చిపోయావు ప్రభా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. కొన్నిసార్లు మనం జీవితంలో ఈ ఒంటరి పరిస్థితులకు వెళ్ళచ్చేమో, ఒంటరి పరిస్థితుల్లో మనుషుల ద్వారా తునీకరించబడిన పరిస్థితులకు వెళ్ళచ్చేమో, జీవితంలో ఎంత ప్రయాసపడినా ఏ ప్రతిఫలం చూడలేని పరిస్థితులకు వెళ్ళచ్చేమో. డోంట్ లూజ్ యువర్ హార్ట్, డోంట్ లూజ్ యువర్ ఫెయిత్, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. కురుగుజల నిరుత్సాహపడకండి, మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి. ఆల్ దీస్ ఆర్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ నేను చూపించేది, బికాస్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ యూ కనెక్ట్. ఎందుకంటే మనకున్న మైండ్ సెట్ ఏంటంటే, నేను దేవుడు వెంబడిస్తున్నాను అంటే నాకు ఏ నిరుత్సాహం రాదనుకుంటాం. అందుకని బైబిల్లో చూపిస్తున్నాను, గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా నిరుత్సాహంలోకి వెళ్ళినవారు, కృంగిదల్లోకి వెళ్ళినవారు. ఈరోజు చాలామంది తన్ను తింటున్నారు దెయ్యం దగ్గర, సాతాను నుంచి అణిచివేయబడుతున్నారు. బికాస్ ఆఫ్ యువర్ లోన్లీ ఫీలింగ్, డిప్రెస్డ్ ఫీలింగ్. అపవాది దాడులకి అర్థం కావట్లేదు. యోబు లాంటి నీతిమంతుడిని చూస్తాము, దేవుడు తన శోధించబడటానికి, పరీక్షించబడటానికి అనుమతించినప్పుడు అపవాది చూడండి ఎక్కడైనా గ్యాప్ ఇచ్చాడా?
గ్యాప్ అవ్వాల. ఒక నాశనం తర్వాత ఇంకో నాశనం, ఒక కీడు తర్వాత ఇంకొక కీడు, ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టం, ఒక మనిషి తర్వాత ఇంకొక మనిషి, చివరికి భార్య కూడా దేవుడు దూషించి చావరాదా? ఇంకా ఎందుకు నీ ఇంటగ్రిటీ? మనం చూస్తాం అలాంటి పరిస్థితుల్లో స్నేహితులు, సొంతవారు, బయటవారు అన్ని మాటలు అయిన తర్వాత ఇంకా ఆయన ఒంటరితనంలో ఉండి దేవుడు ఏదో తప్పు చేశాడన్న కోపం వచ్చింది ఆయనలోకి. అదే మనం ఇందాక చదివాం, నేను జరిగిన ఉన్నాను, నువ్వు మనసు మార్చేస్తున్నావు ప్రభా, నువ్వు మనసు మార్చేస్తున్నావు, మనం మానే ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, నువ్వు నీ మూడు మారిపోయింది. దేవుడు ఏమి చెడు కీడు ఉద్దేశించే దేవుడు కాదు. పరీక్షిస్తాడు, నిశ్చయంగా పరీక్షిస్తాడు. ఈరోజు మీరు పరీక్షలు ఉన్నారా చూసుకోండి. మీ పోరాటం ఒక పరీక్ష, లేకపోతే మీ తప్పుడు కార్యాల. కొన్నిసార్లు మనం చేసిన తప్పుడు కార్యాలకి మనం అనుభవిస్తూ నేను ఒంటరిగా ఉన్నానంటావు, పశ్చాత్తాపడు, అంతే. నువ్వు చేసిన తప్పుకి నువ్వు కీడు అనుభవిస్తున్నావు అని అనిపిస్తే ఫిక్స్ ఏసేపి. ఎంత త్వరితంగా దేవుడి దగ్గర సమాధాన పడతావు అంత త్వరితంగా సమాధాన పడు. ఇతరులతో ఏదైనా సమస్య అంటే వారితో సమాధాన పడు. యూ ఫిక్స్ ఇట్. దేవుని వాక్యం చూసినప్పుడు అండి దావీదు విషయం నుండి చూడాలంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చూస్తాము. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదామా. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గేరా కుమారుడైన షీమి అనునొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. మనం చూస్తాం అప్పటికే సౌలు ఎంతో కాలమైంది మరణించి, సౌలు వంశస్థుడు బెన్యామీనుడు ఒకడు వస్తున్నాడంట. ఎవరి దగ్గరకు వస్తున్నాడు? దావీదు రాజు తన వ్యక్తులతో, తన మనుషులతో నడుచుకుని పోతున్నాడు. ఎందుకు నడుచుకుని పోతున్నాడు పైన కింద మీకు అర్థం అవ్వాలంటే, అప్పటికే తన సొంత కుమారుడైన అబ్షలోము తనకి విరోధంగా తిరిగాడు. తన సొంత కుమారుడైన అబ్షలోము తనకు విరోధంగా తిరిగినా కూడా దావీదు పోరాడటానికి వెళ్ళ ఎంతసేపు పట్టదో అబ్షలోముని ఇలా చంపిస్తానికి, ఇలా చంపుతానికి. అప్పటికి దావీదు ఎంతో గొప్ప పరాక్రమశాలిగా, తన రాజ్యానికి సాటి ఎవరూ లేరన్న రీతిగా శత్రు భయపడతాడంట దావీదుని మొడతానికి. అలాంటి పరిస్థితులు ఉన్నాడు. సొంత కుమారుడు విరోధంగా తిరిగేటప్పటికీ కుమారుడిని ఎదిరించకుండా, కుమారుడిని పోరాడకుండా, కుమారుడి దగ్గర నుండి తప్పించుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం చూస్తూ దావీదు తన సైన్యంతో మౌనంగా వెళ్తూ ఉంటే మధ్యలో ఇంకొక క్యాండిడేట్ దొరికాడు. వీడికి ఏం సంబంధం? తండ్రి కొడుకు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం జరుగుతుంది. ఈ సిమి అనే వ్యక్తి ఎవరు వారసుడు? సౌలు వారసుడు అంట. సౌలు అప్పటికే చచ్చిపోయాడు. సౌలు వారసుల్లో ఎవరు అక్కడ పెద్దలు లేరు. అప్పటికే దేవుడు దావీదుకి ఇచ్చిన దీవెనను బట్టి, దావీదు చేసిన వాగ్దానాన్ని బట్టి దావీదు యోనతాను కుమారుణ్ణి తెచ్చి బల్ల దగ్గర కూర్చోబెట్టుకోలేదా? దయ చూపిలేదా? మెఫీబోషెతుని ఆహ్వానించలేదా? బట్ దెన్ యు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఈ సిమి వచ్చి తిడుతున్నాడంట, దావీదుని తిడుతున్నాడంట. ఏమని? నువ్వు హంతకుడివి. రాళ్ళు వేసి కొడుతున్నాడంట, మట్టి ఎత్తి కొడుతున్నాడంట. నువ్వు హంతకుడి. ఎవరిని చంపాడు? సౌలుని చంపాడు దావీదు. ఎన్నిసార్లు చేతుల్లో దొరికాడు చంపేస్తానికి? అనుకున్నాడంటే ఎప్పుడో చంపేస్తుండేవాడు కదా. కానీ సౌలుని ఏమాత్రం హాని చేయలేదు. సౌలు గురించి చెప్తున్నాడు, అభిషక్తుల్ని, దేవుని ద్వారా అభిషేకించబడిన వాడిని నేను ముట్టకూడదు. టచ్ నాట్ ద అనాయింటెడ్. మనం చూస్తున్నాం అంతగా గౌరవించాడు సౌలుని. సౌలు మరణించేటప్పుడు తన స్నేహితుడు సౌలు కుమారుడు యోనతాను మరణించేటప్పుడు ఎంతో బాధపడ్డాడు, ఎంతో రోధించాడు, ఎంతో వేదన. కానీ ఇక్కడ ఈ సిమి వచ్చి నేరం మోపుతున్నాడు. ఏమని శపిస్తున్నాడు చూడండి. ఈ సిమి నరహంతకుడా, దుర్మార్గుడా, నీ వేల వరదని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి. ఏంటంట? సౌలుని చంపింది ఎవరు? సౌలే. ఫిలిస్తీన్ల దగ్గర యుద్ధంలోకి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల దగ్గర యుద్ధం ఓడిపోయే పరిస్థితుల్లో, ఇంకా రౌండప్ అయిన పరిస్థితుల్లో తన కత్తి మీద తను పడ్డాడంట. తన కత్తి మీద పడి చావకపోతే తన ఆర్బర్ బేరర్ని ఏమంటాడు? రే నన్ను చంపారా, ఫిలిస్తీనుడు నన్ను చంపుతాను కదా, నువ్వు నన్ను చంపారా? వాడు వచ్చి నేను సౌలుని చంపానంట, ముందు నువ్వు చంపానన్ను. సౌలు ఆర్బర్ బేరర్ని చంపాడు. సౌలే తన కత్తి మీద పడి తెచ్చాడు. దావీదు ఎక్కడ చంపాడు? కొన్నిసార్లు మనుషులండు నువ్వు చేయని నేరానికి నీ బలహీన పరిస్థితుల్లో, నీ సొంత పోరాటాల్లో, నీ సొంత వీక్నెసెస్లో వారు నీ మీద కుట్రంత వేస్తారు.
డోంట్ వరీ. అలాంటి పరిస్థితుల్లో దావీదు నేర్పిస్తున్నాడు ఎలాగ ఉండాలో. దావీదు ఏం చెప్తున్నాడు చూడండి, అక్కడ చూస్తున్నాము. దావీదు పక్కన ఉన్నవారు ఎక్కడ చదువుతారండి? ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజవునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదని నేను. ఇక్కడ అభిషేక్ అంటున్నాడు, రాజా ఈ చచ్చిన కుక్క ఈడు ఎవడంట? చచ్చిన కుక్క, బ్రతుకున్న కుక్క కాదు. ఈ చచ్చిన కుక్క నీ గురించి మాట్లాడుతున్నాడు ఏంటి రాజా? నువ్వు ఊహను నరికేస్తాను వీడిని, నువ్వు ఊహను నాశనం చేస్తాను వీడిని, నువ్వు ఊహను తుడిచిపడేస్తాను వీడిని. రాజును తిడతా ఉంటే రాజు పక్కన ఉన్నవాడికి రోషం వస్తుంది. రాజు ఏమో తల దించుకుని నడుస్తున్నాడంట. ఎప్పుడైతే రాజు నీ విషయం అడుగుతున్నాడో రాజు ఏం చెప్తున్నాడు? దావీదు చూడండి, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వాణ్ణి శపింపనీయుడు, వాణ్ణి శపింపనీయుడి. వాడు ఎందుకు శపిస్తున్నాడు? ఎవరిచ్చారు అధికారం శపిస్తానికి? ఎవరు శపిస్తానికి పర్మిషన్ ఇచ్చారు? పైన దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి వీడు శపిస్తున్నాడు. నువ్వెవడరా నన్ను అంటానికే అని వాడి మీద గొడవ వెళ్ళొద్దు. అక్కడ అడుగు, ప్రభా ఎందుకు అనుమతించావు? ఆల్రెడీ దెబ్బని బాధపడుతున్నాం ప్రభా, మరలా ఎందుకు ఇంకో దెబ్బ? ఆల్రెడీ ఒక మాటను అనుభవిస్తున్నాం, మరలా ఎందుకు ఇంకో మాట? ఆల్రెడీ ఒక పోరాటంలో నలిగిపోతున్నాను, ఎందుకు ఇంకొక మాట? నన్ను ఇంకా ఆదరిస్తావని చూస్తా, బలపరుస్తున్నావని చూస్తే బలహీనపరుస్తున్నావు ఏంటి? కొన్నిసార్లు మన జీవితంలో అన్నీ ఒకేసారి మీద పడతాయి. జీవితం అంటేనే అది. వస్తే అన్నీ ఒకేసారి ఆనందం, లేకపోతే అన్నీ ఒకేసారి బాధ కదా. హౌ మెనీ అగ్రీ విత్ మీ? దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, సీజన్స్ ఆఫ్ జాయ్, సీజన్స్ ఆఫ్ సారో. ఎందుకంటే జాయ్ టైంలో దేవుడు అంటాడు, సరే ఆనందించండి, నెక్స్ట్ సీజన్ వస్తుంది, ఇస్తాను, అన్ని కలిపి పెడతా. ఎందుకంటే అందులో ఈ బిడ్డను బలపరుస్తాను, మరలా ఆనంద పరిస్థితుల్లో కొంచెం ఎగురుకోండి. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ మరలా వస్తుంది, మరలా దింపుతా. అందుకని దేవుడు ఆయనే హెచ్చిస్తాడు, ఆయనే దింపుతాడు. ఈ మాట గమనిస్తానండి, ఈయన అంటున్నాడు ప్రభు అనుమతిస్తున్నాయి. కానీ చదువుతామా మాట? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఈలాగన ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగల వాడెవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే, నా ప్రాణము తీయ చూచుచుండగా, మా ఓడే మనోడే నన్ను చంపుతామని చూస్తే ఈ బయట లెక్క. ఈరోజు చాలా మంది పాపం ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్ సెటిల్ చేయరు, ఊర్లో ప్రాబ్లమ్ సెటిల్ చేద్దాం అనుకుంటారు. కొంతమంది పాపం ఆగదు సంతోషం, ఇంట్లో ఉన్న గొడవలు చాలా అంట, ఊర్లో గొడవలు కావాలంట. చాలామంది ఇంట్లో సమాధానం పడరు, ఊర్లంతా సమాధానాన్ని కోరుతారు, లేకపోతే ఊర్లంతా జస్టిఫికేషన్ కోరుతారు. ఫస్ట్ ఫిక్స్ ఇట్ ఇన్సైడ్, దెన్ లెట్స్ థింక్ అబౌట్ అవుట్ సైడ్. ఇఫ్ ఇన్సైడ్ దెర్ ఇస్ ఇంటగ్రిటీ అండ్ వాల్యూ, అవుట్ సైడ్ నో బడీ విల్ డిస్ఆనర్. ఈ మాట అర్థమవుతుందా అండి? ఇక్కడ చూస్తే దేవుడు అనుమతించాడు, వదిలేవయ్యా అన్నదప్పుడు దావీదు తన మనుషులు మరలా అలాగనే నడుచుకుని పోతున్నాడంట. ఆ దారి మొత్తంలో షిమి ఆ కొండ పైన ఆ సైడ్ అంతా అతన్ని అపోజ్ చేసుకుంటూ, శపిస్తూ, ఆయన మీద రాళ్ళు వేస్తూ, మట్టి వేస్తూ వెళ్ళాడంట. అనుకుని చూడండి, దావీదు గ్రహించుకున్నాడు, తన లోపల ఉన్న కృంగిదలకి, తన లోపల ఉన్న నిరుత్సాహానికి, తన లోపల ఉన్న బాధకి బయటి ఇంకా లెక్కలే. అరే నేనే చచ్చే పరిస్థితుల్లో ఉన్నాను, నేను మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి? ఎందుకంటే దేవుడు ఈ సమస్యనే నాలో ఏం తేల్చలేదు, ఇది చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఇలా అలాంటి పరిస్థితుల్లో అంటే మొదటిగా అర్థం చేసుకోవాలి, దేవుడు అనేక సార్లు మనల్ని పరీక్షిస్తాడండి. ఆ పరీక్షలో మనం ఎవరి మీద ఆధారపడుతున్నామో నిరూపించాలి. ఈ మాట పరీక్ష అన్న మాట ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఏదైనా జీవితంలో పరీక్షలు ఉన్నారా? వాట్ ఈస్ ద టెస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఏంటి? మీ భార్యతో పరీక్ష, మీ భర్తతో పరీక్ష, మీ కుటుంబంలో పరీక్ష, మీ వ్యక్తిగత జీవితంలో పరీక్ష ఏంటి? ప్రతి ఒక్కరు పరీక్షలు ఉన్నారు, పరీక్షలు లేని వారు ఎవరు లేరు. వాట్ ఈస్ యువర్ టెస్ట్? మీ పరీక్షలో మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఎక్కడ నిజంగా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, ఏ స్థితిగతులైనా నేను దేవుని స్తుతిస్తాను, ఆయన ఏమై ఉన్నాడో నేను నమ్ముతున్నాను అన్నారు. మీరున్న స్థలంలో లేచి నిలబడి ప్రభుని స్తుతించండి. మీరున్న స్థలంలో లేచి నిలబడి ప్రైజ్ దేవా, నిన్ను నమ్ముతున్నానయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడివి,
నీవు కార్యము జరిగించే దేవుడివి, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడివి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నువ్వు ఊరక ఉండే దేవుడు కాదు, నన్ను కాపాడే దేవుడు నువ్వు మౌనంగా ఉండే దేవుడు కాదు, నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, అపవాది నిన్ను దాడి చేస్తున్నాడేమో దేవుని వాక్యం తెలియజేస్తుంది. యాకోబు పత్రికలో తెలియజేయబడుతుంది, సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద డెవిల్. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు. ఈరోజు నువ్వు అపవాదిని ఎదిరిస్తావు, నువ్వు దేవుని స్తుతిస్తావు. నువ్వు దేవుని స్తుతిస్తావు, వాడు తట్టుకోలేడు. ఎలాంటి పరిస్థితులు ఎలా స్తుతిస్తాడు, ఎలాంటి పరిస్థితులు ఎలా పోరాడతాడు, ఎలాంటి స్థితిగతులు ఎలా జరుగుతుంది. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అనేది నువ్వు నమ్ముతున్నావు అనేది నీ స్తుతి ద్వారా తెలియజేయబడుతుంది. ఎస్, బైబిల్ క్లియర్లీ సిగ్నిఫైస్, నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు, దేవుని గణపరచు. ఈరోజు నేను అంటే నీ కృప వల్లనేనయ్యా. ఈరోజు నేను బ్రతుకున్నానంటే నీ కృప బట్టేనయ్యా. ఈరోజు నాకన్నా ఏదైనా ఉందంటే నీ కృపను బట్టేనయ్యా. లేని దాని గురించి బాధపడ్డాను, నన్ను క్షమించు. నీ ఆత్మని నాకు ఇచ్చావయ్యా, దానికి మించి నేను అడగలిగింది ఏముంది ప్రభా. నీ ఆత్మ తోడు నాకు ఇచ్చావే, వాట్స్ మోర్ ఐ కెన్ ఆస్క్ ఫర్. ఇంకా దానికి మించి నేను అడగలిగింది ఏది లేదు, నేను కోరగలిగింది ఏది లేదు, నేను ఆశపడగలిగింది ఏది లేదు. నీ ఆత్మ చాలు. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నాలో ఉండయ్యా, నువ్వు నాలో కార్యము చేయ్యా. నాకు ధైర్యం దయచేయ, నాకు శక్తి దయచేయ. అలిసిన నా జీవితాన్ని ఓదార్చి ప్రభా, బలపరిచేయ్యా, లేవనెత్తు ప్రభా, తోడుని నడిపించేయ్యా. నీ కృపే కావాలయ్యా, నీ ప్రేమే కావాలి ప్రభా. ఈ లోక ప్రేమల వ్యర్థమే, ఈ లోక ప్రేమలన్నీ తాత్కాలికమే, ఈ లోక ప్రేమలు అంతంత వరకేనయ్యా. కానీ శాశ్వతమైన నీ ప్రేమ, శాశ్వతమైన నీ ప్రేమ, తల్లి అయినా మరిచినేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పిన ప్రభా, నీ ప్రేమ నాకు కావాలయ్యా. నీ ప్రేమ నన్ను అనుభవించను ప్రభా. నన్ను క్షమించయ్యా, నా ఎమోషన్స్ని బట్టి, నా భావ ఉద్రేకాలు బట్టి అయ్యా నీ ప్రేమని గ్రహించలేకపోయానేమో కానీ ఇదిగో ప్రభా, నమ్ముతున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు ఈ రోజుకి నన్ను ప్రేమిస్తున్నావు. నీవు నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు, నీ రక్తాన్ని నా కొరకు చిందించావు. నా కొరకు బలియాగమైన యేసయ్యా నీకు వందనములు. నీ ప్రియ కుమారుని బలిగా ఇచ్చిన తండ్రి నీకు వందనములు. నీకు స్తోత్రములయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా క్రయధనమును చెల్లించిన ప్రభువా నీకు వందనములయ్యా. నా రక్షణ కార్యాన్ని జరిగించిన ప్రభువా నీకు వందనములయ్యా. నా కొరకు ఆలోచనకర్తగా ఉన్న దేవా నీకు వందనములయ్యా. బలవంతుడైన దేవా నీకు వందనములయ్యా. యోగ్యుడైన యేసు ప్రభువా నీకు వందనములు. యోగ్యుడైన క్రీస్తుకే వందనములు, వందనములు, వందనములు. నోరు తెరిచి వందనములు చెప్పండి బిగ్గరగా. నీ స్థుతిని మారుస్తుంది కదా. స్తుతించు, స్తుతించు, బిగ్గరగా స్తుతించండి, బిగ్గరగా స్తుతించండి. మా తోడుండయ్యా, మాలో ఉండయ్యా, మమ్మల్ని బలపరిచేయ్యా, మమ్మల్ని లేవనెత్తయ్యా. మాకు శక్తిని దయచేయ, మాకు జీవము దయచేయ, పునరుద్ధానపు శక్తిని మాలో ఉంచు ప్రభువా. ఇక్కడ ఎవరో పిరికి వారికి ఉండకూడదు, ఇక్కడ ఎవరో చేతకాని వారికి ఉండకూడదు, ఇక్కడ ఏ ఒక్క జీవితం ఓటమి జీవితం ఉండకూడదు, ఇక్కడ ఏ ఒక్క జీవితంలో శాపకృతమైన జీవితం ఉండకూడదయ్యా. చెప్పే శాపాలు మా మీద పని చేయవు ప్రభువా. దేవా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఏ శాపం మా పైన పనిచేస్తుంది ప్రభా. దేవా, నువ్వు మా పక్షాన్ని ఉంటే నీ నిబంధన మా తోడుంచుతుంది. దేవా, మాకు ఏ భయం లేదయ్యా. దేవా, నువ్వు మాట వచ్చి నెరవేర్చే దేవుడు. నీవు నీ వాక్కు నీవేమై ఉన్నావో దాన్ని బట్టి నెరవేర్చే దేవుడు అయ్యా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నువ్వు ఎంతైనా చాలిన దేవుడు అయ్యా. ఒక దినము మాకు అవమానము అనుమతిస్తావేమో కానీ తప్పకుండా అదే విషయంలో మాకు జయాన్ని, గౌరవాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. నిన్ను నమ్మిన ఇక్కడ ఎవరి జీవితం వ్యర్థంగా పోకూడదు. నిన్ను నమ్మిన ఏ ఒక్క జీవితం అవమానంగా పోకూడదు. నిన్ను నమ్మిన ఏ కుటుంబమో దేవా దిక్కుమాలిన పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు ప్రభా. నీ కార్యము, నీ సహాయం, నీ శక్తి, నీ మహిమ మేము రుచి చూడాలి ప్రభా. ఇక్కడ ఏ జీవితాన్నైనా, ఏ మనసునైనా, ఏ కుటుంబానైనాను ఎటువంటి అపవాది దాడులు జరుగుతున్నాను, ఇదిగో ప్రభా నీ వాక్యం సెలవిస్తున్నారు రీతిగా మేము చేయగలిగినంత ఒకటే మేము నీకు సమర్పించుకుంటున్నాం. నీ భక్తులు చేసిన రీతిగా నిన్ను స్తుతిస్తాము, ఆరాధిస్తాము, కొనియాడతాము. కానీ అదే సమయంలో అపవాదిని ఎదిరించమని నీ వాక్యం తెలియజేస్తుంది. ఇదిగోనయ్యా, నీ వాక్కు సెలవిస్తున్న రీతిగానే ద లార్డ్ rebukes you Satan. ఇదిగో నీవు మా పక్షాన ఉన్నావు ప్రభువా.
అపవాదిని నువ్వు గద్దిస్తున్నావు. ఈ మాటే ప్రకటిస్తున్నామయ్యా. ఎక్కడ మీ జీవితంలో, దయచేసి ఇక్కడ ఉన్నవారు మీ జీవితంలో మీరు దేవుడికి సమర్పించిన వారైతే ధైర్యంగా ఈ మాట చెప్పండి. ప్రభు సాతానా నిన్ను గద్దిస్తున్నాడు, ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు, ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు సాతానా. దేవుడు మన పక్షాన ఉంటే మన పైన నూతన అభిషేకాన్ని ఇచ్చే దేవుడు. ప్రతి దినము నూతన అభిషేకము, ప్రతి దినము నూతన అభిషేకము. అడగండి, ప్రభా నన్ను మరొక్కసారి అభిషేకించాయా, మరొక్కసారి నా జీవితాన్ని అభిషేకించాయా, మరొక్కసారి నా కుటుంబాన్ని అభిషేకించాయా, నా మనసును నూతన పరిచయ్యా, నా హృదయాన్ని నిమ్మలపరచు ప్రభా. నా జీవితంలో జయము దయచేయి, దృష్టి దయచేయి, సరిగా చూడగలిగిన జీవితం నాకు దయచేయి, పరిశుద్ధంగా బ్రతకగలిగిన జీవితము నాకు దయచేయి, నీ వాక్యముకు తగినట్టుగా జీవితము నాకు దయచేయి. నా విధేయతలను క్షమించు, నా లోపములను క్షమించు, నా చేతకాని పరిస్థితులను క్షమించు, నేను చేసిన తప్పుల్ని పొరపాటుల్ని క్షమించు ప్రభా. అడగండి, దేవుణ్ణి అడగండి, యథార్థంగా అడగండి. ఇదిగోనయ్యా, తగ్గించుకుంటున్నామయ్యా నీ ముందు, నీ సహాయాన్ని వేడుకుంటాం ప్రభా. నీవేమా దిక్కని, నీవేమా శరణమని, నువ్వు తప్ప మాకు ఇంకెవ్వరు లేరు అని తెలియజేస్తున్నామయ్యా. మా తోడుండయ్యా, లేవనెత్తయ్యా. భయపరచే కార్యాలు నీ ప్రజల జీవితంలో ఉండడానికి లేదు. భయపెట్టే ఆత్మలు, భయపెట్టే కార్యాలు, భయపెట్టే వ్యక్తుల్ని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఎదిరిస్తున్నామని ప్రకటిస్తున్నాము. సమాధానము మా హృదయంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక అని ప్రకటిస్తున్నాము. ఇదిగోనయ్యా, ప్రతి భారము ఇదిగోనయ్యా, ప్రతి కలవరపరిచే ఆత్మలు ఇప్పుడే నీ బిడ్డల్ని విడిచిపోవాలని ప్రకటిస్తున్నాము. ప్రతి హృదయంలో తేలిక, ఆనందము, సంతోషము నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని లేవనెత్తు. మాతో ఉండే దేవుడు అయ్యా నువ్వు. ఈరోజు మమ్మల్ని విడిచిపెట్టండి దేవుడు. మేము ఎక్కడ వెళ్ళినా మాతో ఉండే దేవుడు. నేను బాధ పెట్టిన కార్యాలు ఉంటే క్షమించి మాతో మాట్లాడయ్యా, మాకు తెలియజేయ ప్రభా. మాతో మాట్లాడయ్యా, ఇక్కడ ఉన్న మా అందరితో మాట్లాడయ్యా. మా అందరి జీవితంలో ధైర్యం దయచేయి, మా అందరి జీవితంలో దృష్టి దయచేయి. వాళ్ళని కలవరపరిచి, దూరపరిచి నీ బిడ్డలు నీ మీద ఆధారపడేవారు, నీ మీద ఆధారపడేవారు నిన్ను స్తుతించువారుగా, నిన్ను గణపరచువారుగా. ఎలాగైతే భక్తుడైన దావీదు ప్రకటించాడో అటువంటి కార్యాలు మా జీవితంలో రుచి చూసినట్లుగా నీవే సహాయాన్నిచ్చి నడిపించమని వేడుకుంటూ, విత్తిన వాక్యాన్ని ముద్రించి ఫలింపు చేయమని, చేయబడిన ప్రార్థనలకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.